కాడు. ఆ. గదే ఫామ్ హౌస్ ఉంటాడు. ఎందుకు అటెండ్ అవుతాడు? కాడు. తెలంగాణ మొత్తం సస్యశ్యామలం చేసినాం. ఆ నీళ్ళతోటి పంటలు పండుతున్నాయి. అంతకంటే ముందు నీళ్ళు లేవు అది అన్నట్టు. వాటర్ ఇప్పుడు కాదు, అప్పటి నుంచి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా దానికి పైరవాళ్ళు నడుస్తున్నాయి. కాకపోతే ఈయన వచ్చినాక ఏంటంటే రూట్ తీసుకొచ్చి పెట్టినాక చేసిండు అంతే. ఈయన మొత్తం తీసుకొచ్చి సొంతంగా అయితే చేయలేడుగా. అన్ని వయసు డిజైన్లనే జర అటు ఇటు చేసి కింద మీద చేసి అంతే. అన్ని అప్పుడు మొదలు పెట్టినాయి పథకాలన్నీ. ఇప్పుడు ఇందిరామ్మ కానీ అంబులెన్స్ కానీ ఇవన్నీ అప్పుడు వచ్చినాయి. కాకపోతే ఈయన వచ్చినాకనే పేరు వేసుకున్నాడు అంతే. అంతే. అంతేనా? అంబులెన్స్ అప్పుడు పెట్టింది ఆయన. ఏదైనా అప్పుడు పెట్టినాయి. ఆరోగ్యశ్రీ కార్డు కూడా అప్పుడు పెట్టింది. ఇందిరా మీన్లు అప్పుడు ఉండే. ఉపాధి పని కూడా అప్పుడే ఉండే. అంతే కదా, అన్ని అప్పుడే. అవన్నీ మర్చిపోయాడు. ఏదో ఆగమా ఆడ వీడియో చేసినాడు 10 ఏళ్ళ. అది అంతే, అట్లా జరిగింది. కాదు ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నావు. ఏమన్నా పైసలు ఇచ్చిరా? నాకేం పైసలు ఇస్తారు? నేను రుబాబు చెప్తున్నా. అప్పటి నుంచి మనం చూసినాం కాబట్టి చెప్తున్నా నేను అట్లా. ఇప్పుడు మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మా అమ్మ మీద డబ్బులు ఇవ్వకున్నా గానీ పంచుతుండ అన్నట్టుగా వాళ్ళే ఇచ్చి మా అమ్మ మీద కేసు చేసిర్రు. మొన్న కొట్టేసిర్రు కేసు. అట్లా ఇష్టం తీరిగా కేసులు కూడా పెట్టిర్రు. మా విలేజ్ రాజకీయ నాయకులే పెట్టించిర్రు. ఈ టిఆర్ఎస్ ఉన్నోళ్ళే పెట్టించారు మా అమ్మ మీద. ఇప్పటికీ కేసు నడిచింది, మొన్నటిదాకా నడిచింది. ఇప్పుడు ఈ సిద్దిపేట ఏరియాలో ఒక ట్రెండ్ నడుతుంది. నీకు ఒక ముచ్చట చెప్తా. సిద్దిపేట ఏరియాలో ఎవరైనా మా ఛానల్ ఇట్లా బీఆర్ఎస్ లా గిట్లుండే అని అవినీతి ఆరోపణలు చేసిన అనుకో, వెనకసిక్కి వాళ్ళని బెదిరిస్తారు. ఇప్పుడు నేను బెదిరితే ఎట్లా? బెదిరితే మనం భయపడతామా? వాళ్ళు బెదిరితేనే ఎవరికి భయపడను కదా. నేను చిన్నగా ఉన్నప్పుడే మా అమ్మను పోలీస్ స్టేషన్ తీసుకోవద్దనే భయపడలేదు. ఎవరికి భయపడలేదు. మా ఊర్లో ఉన్న రాజకీయ నాయకులను కూడా నేను క్వశ్చన్ చేసిన, మేము పంచాంది మీరు ఎందుకు తీసుకుపోయారు ఏం కథ అని. ఈ వీడియో రాగానే పొద్దుమికి బీఆర్ఎస్ ఫోన్ చేస్తారు. మరి అట్లా ఫోన్ చేసినా మనం ఎవరికి భయపడేది అంతే. కాదు ఈ సిద్దిపేట ఏరియాలో బాగా బీఆర్ఎస్ హవా ఉంటుంది, హరీష్ రావు హవా ఉంటుంది అంటారు. అప్పుడు ఉన్నప్పుడు ఉన్నది కానీ ఇప్పుడు లేదు, తగ్గిపోయింది. కాంగ్రెస్ స్టార్ట్ అయిందంటవా? స్టార్ట్ అయింది. అంతేనా? ఇప్పుడు స్థానిక సంస్థల కాంగ్రెస్ కు డోకా లేదంట? డోకానే లేదు. ఇప్పుడు ముందు తెస్తుంది కదా. డోకా ఉన్నారా కాంగ్రెస్ నాయకులు? ఎవరులే మంచిగా ఉన్నారు. సూపర్ ఉన్నారు. పట్టం కడతారా కాంగ్రెస్ వాళ్ళకి? ఖచ్చితంగా అవకాశం ఉందా? ఊటిగా మైక్ పెట్టారా? లేదు, ఉన్నది. అంతేనా? ఉన్నది. మొత్తానికైతే మార్పు మొదలైందంట. మార్పు మొదలైంది. ఏం కాదు. రేవంత్ రెడ్డి సెట్ అయిపోయిన